హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము 19th మార్చ్ 2019కి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని ఈ క్లాస్లో చూద్దాం. ఫ్రెండ్స్, ఎవరు కూడా మిస్ చేయొద్దు, చివరి వరకు చూడండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఫ్రెండ్స్, క్లాస్లోకి వెళ్దాం. మొదటి క్వశ్చన్, ఉజ్బెకిస్తాన్ రిపబ్లిక్కు భారతీయ రాయబారిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ సంతోష్ జా. వివరాలు చూద్దాం. భారతీయ రాయబారిగా జా. ఉజ్బెకిస్తాన్ రిపబ్లిక్కు భారతీయ రాయబారిగా సంతోష్ జా నియమితులయ్యారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. నెక్స్ట్ వన్, ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ డి కాఠ్మండ్, నేపాల్ రాజధాని కాఠ్మండ్లో. ఫెస్టివల్ ఆఫ్ ఇండియా నేపాల్ రాజధాని కాఠ్మండ్లో జరిగింది. ఈ ఫెస్టివల్లో రెండు దేశాల మధ్య కొత్త జనరేషన్లో వచ్చే మార్పుల గురించి చర్చ జరిగింది. ఈ ఫెస్టివల్ను భారతీయ సాంస్కృతిక టూరిజం మంత్రి ప్రారంభించినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ఏ దేశంలో ఇటీవల విదేశీ విద్యార్థులపై స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు? ఆన్సర్ ఆప్షన్ సి అమెరికా. వివరాలు చూద్దాము. అమెరికాలో విదేశీ విద్యార్థులపై స్టింగ్ ఆపరేషన్. విద్యాభ్యాసము పూర్తయిన ఉద్యోగం పొందే వరకు నకిలీ విద్యార్థి వీసా పేరుతో అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిని గుర్తించేందుకు హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ అధికారులు స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో భాగంగా వందలాది మంది విద్యార్థులు నకిలీ ధృవపత్రాలతో ఉన్నట్లుగా కూడా వీరు గుర్తించినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, భారత్కు చేరిన షినుక్ హెలికాప్టర్లు ఏ దేశానికి చెందినవి? ఆన్సర్ ఆప్షన్ బి అమెరికా. వివరాలు చూద్దాం. భారత్కు చేరిన షినుక్ హెలికాప్టర్లు అమెరికాకు చెందిన ప్రఖ్యాత బోయింగ్ సంస్థ నుంచి భారత వైమానిక దళంకు 4 చినుక్ సైనిక హెలికాప్టర్లు భారత్కు చేరాయి. వీటిని గుజరాత్లోని ముంద్రా నౌకాశ్రయానికి తరలించారు. ఈ హెలికాప్టర్లు యుద్ధ సమయంలో బలగాలను, సైనిక సామాగ్రిని, ఇంధనాన్ని తరలించడంతో పాటు విపత్తు సమయాల్లో వినియోగించుకునేందుకు ఎంతో అనుకూలమైనవిగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కుసుమ్ పథకము ఎవరికి సంబంధించింది? ఆన్సర్ ఆప్షన్ సి రైతులకు. నెక్స్ట్ వన్ చూద్దాం. కుసుమ్ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదము. రైతులకు ఆర్థిక నీటి భద్రత కల్పించేందుకు ఉద్దేశించిన కుసుమ్ కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉదాన్ మహాభియాన్, దీని అబ్రివేషన్. సో ఈ పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. కుసుమ్ పథకము క్రింద రైతులు బంజరు భూముల్లో సౌర విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేసుకొని విద్యుత్ను విక్రయించుకునేలా కొత్త విధానం తీసుకురానున్నారు. ఇందుకు అవసరమైన సహాయాన్ని రైతులకు అందజేస్తున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ఏరో ఇండియా 2019 ప్రదర్శన ఇటీవల ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి బెంగళూరులో జరిగింది. నెక్స్ట్ వన్, బెంగళూరులో ఏరో ఇండియా 2019 ప్రదర్శన. ఏరో ఇండియా 2019 అంతర్జాతీయ వైమానిక ప్రదర్శన కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగింది. ఈ ప్రదర్శనలో అత్యాధునిక యుద్ధ, పౌర విమానాలు, హెలికాప్టర్లు పాల్గొన్నాయి. వైమానిక ప్రదర్శనలో భాగంగా రష్యాకు చెందిన హెలికాప్టర్ల తయారీ సంస్థ రోస్టెక్తో 5 భారతీయ సంస్థలు అవగాహన ఒప్పందాలను కూడా కుదుర్చుకున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ఇటీవల మరణించిన మనోహర్ పారికర్ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు? ఆన్సర్ ఆప్షన్ బి గోవా. పారికర్ అస్తమయము. గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మరణించారు. ఈయన 3 సంవత్సరాల పాటు కేంద్ర రక్షణ మంత్రిగా సేవలందించారు. పారికర్ ఆధునిక గోవా నిర్మాతగా చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి వ్యక్తి. నెక్స్ట్ వన్, ఏ సంవత్సరం వరకు సబ్సిడీ గృహ రుణాల గడువును పొడిగించారు? ఆన్సర్ ఆప్షన్ సి 2020 వరకు. నెక్స్ట్ వన్,
2020 వరకు సబ్సిడీ గృహ రుణాల గడువు పొడిగింపు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన క్రింద మధ్యతరగతి ఆదాయ వర్గాల వారి కోసము అమలు చేస్తున్న గృహ రుణాలపై వడ్డీ రాయితీని ప్రభుత్వం 2020 మార్చి వరకు పొడిగించింది. వార్షిక ఆదాయము 9 లక్షల నుంచి 18 లక్షల మధ్య ఉండే ఆదాయ వర్గాల వారి కోసం దీన్ని పొడిగించినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, కంపా కంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ అండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీని నియమించినటువంటి మొదటి రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, తెలంగాణ. వివరాలు చూద్దాము. ప్రత్యామ్నాయ అడవుల పెంపకము, నిధులు, ఖర్చులపై పర్యవేక్షణకు తెలంగాణ ప్రభుత్వము కంపా పేరుతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి దీనికి అధ్యక్షులుగా వ్యవహరించే ఈ పాలక మండలిలో అటవీ శాఖ మంత్రి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. నెక్స్ట్ వన్, తైవాన్కు చెందిన ఫాక్స్కాన్ అధునాతన పరిశోధన కేంద్రాన్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు? ఆన్సర్ ఆప్షన్ సి, హైదరాబాద్, తెలంగాణలో. వివరాలు చూద్దాము. హైదరాబాద్లో ఫాక్స్కాన్ అధునాతన పరిశోధన కేంద్రం తైవాన్కు చెందిన ప్రసిద్ధ ఎలక్ట్రానిక్ సంస్థ ఫాక్స్కాన్ టెక్నాలజీ గ్రూప్ అనుబంధ ఇండస్ట్రియల్ ఇంటర్నెట్ లిమిటెడ్ హైదరాబాద్లో అధునాతన పారిశ్రామిక కృత్రిమ మేధస్సు పరిశోధన అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనిని ఏర్పాటు చేయడం కోసము తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నట్లుగా తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము 19th మార్చ్ 2019కి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని మనం ఈ క్లాస్లో చూసాం ఫ్రెండ్స్. ఎవరు కూడా మిస్ చేయొద్దు, చాలా ఇంపార్టెంట్. సో ప్రీవియస్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్, చూడండి, చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా ఫ్రెండ్స్, అన్ని టాపిక్స్, అన్ని సబ్జెక్టుకు సంబంధించినటువంటి అన్ని టాపిక్స్ని చాలా డెప్త్గా కూడా చెప్పుకోవడం జరుగుతుంది. అన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీరు ప్రిపేర్ అయినా కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.